సింపుల్ అండ్ ఈజీగా వేసుకునే మండాల డిజైన్ ఎలా వేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. ఈ రోజు ఫ్రంట్ హ్యాండ్ మండాల డిజైన్ ఎలా వేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా వైట్ పేపర్ తీసుకొని దానిపైన హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అరచేతి కింద ఫస్ట్ 4 లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. మిడిల్లో ఉన్న 2 లైన్స్ టిక్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి కింది వైపుకి మళ్ళీ 4 లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. సేమ్ మిడిల్లో 2 లైన్స్ అనేవి టిక్ చేసుకుంటున్నాను. ఈ లైన్స్కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను లోపల వైపున. అలాగే బయట వైపు కూడా థిన్ లైన్కి హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా హమ్స్ యాడ్ చేసిన తర్వాత పైన స్పైరల్ అనేది యాడ్ చేస్తున్నాను. దానికి పెటల్స్ అనేవి యాడ్ చేసి టిక్ చేసుకుంటున్నాను. దానికి పక్కన బోర్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేశాను. అలాగే టియర్ డ్రాప్స్ అనేవి యాడ్ చేశాను. సేమ్ ఇలాగే ఫ్లవర్కి సెకండ్ వైపు కూడా అలాగే యాడ్ చేయాలి. తరువాత చెక్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. దీనికోసం స్లాంటింగ్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ అలాగే రైట్ స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసేటప్పుడు వాటి మిడిల్లో స్క్వేర్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. లైన్స్ అన్ని డ్రా చేసిన తర్వాత లైన్ మీదనే బోర్డ్ లీఫ్ అనేది వచ్చేలా డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూస్తున్నానో సేమ్ అలానే ఇలా అన్ని లైన్స్ మీదన బోర్డ్ లీవ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటి మిడిల్లో అంటే స్క్వేర్ షేప్ మిడిల్లో డాట్ వచ్చేలా పెట్టుకోవాలి. అన్ని స్క్వేర్ బాక్సెస్లో డాట్స్ అనేవి ఈవెన్గా పెట్టుకుంటున్నాను. ఇలా డాట్స్ అన్ని పెట్టిన తర్వాత పైవైపు ఉన్న థిన్ లైన్కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. హమ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటికి డాట్స్ అనేవి ఈవెన్ డిస్టెన్స్లో ఉండేలా పెట్టుకుంటున్నాను. అరచేతిలో మండల డిజైన్ కోసం ఫస్ట్ స్పైరల్ అనేది డ్రా చేశాను. దానికి స్మాల్ హమ్స్ యాడ్ చేశాను. తర్వాత బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. హమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాటిపైన థిన్ లైన్ అనేది డ్రా చేశాను. దానిపైన మళ్ళీ థిన్ లైన్ అనేది డ్రా చేసుకొని హమ్స్కి లైన్కి మిడిల్ ఉన్న గ్యాప్ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ లేయర్ కింద థిన్ లైన్ డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ అన్ని ఈవెన్గా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్గా హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. హమ్స్ యాడ్ చేసిన తర్వాత దానికి స్పైరల్ అనేది డ్రా చేస్తున్నాను. ఫస్ట్ దాని పెటల్స్ యాడ్ చేసి దాని లోపల థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. సేమ్ అలానే కింది వైపు కూడా స్పైరల్ అనేది డ్రా చేసి దానికి పెటల్స్ అనేవి యాడ్ చేసి థిక్ చేసుకున్నాను. ఇలాగే సర్కిల్ రూపంలో హమ్స్ చుట్టూ సేమ్ ఇలానే ఫ్లవర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫ్లవర్స్ మిడిల్లో బోల్డ్ లీవ్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్ మధ్యలో బోర్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇది మండల ప్యాటర్న్. నెక్స్ట్ ఫింగర్ డిజైన్స్ ఏంటో చూద్దాం. లైన్ యాడ్ చేసి హమ్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఆ హమ్స్కి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. చెక్స్ ప్యాటర్న్ డ్రా చేసిన తర్వాత కింది వైపున 4 లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. మిడిల్లో ఉన్న 2 లైన్స్ని టిక్ చేసుకున్నాను. కింది వైపున లైన్కి హమ్స్ అనేవి యాడ్ చేశాను. తర్వాత డాట్స్ పెట్టుకున్నాను. పైన వదిలిన ఫింగర్ టిప్ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ఫింగర్ డిజైన్ అన్ని ఫింగర్స్కి వేయాలి. నేను వీడియోలో ఎలా చూస్తున్నానో సేమ్ అలానే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా అలానే వేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.